నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు స్త్రీ సహాయం. పూర్వం వర్ధమానుడు అనే రాజు మంజరి అనే రాజకుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. మంజరి చాలా చక్కనిది కావటం చేత రాజు అస్తమానము ఆమెతోనే సుఖాలలో మునిగి తేలుతూ రాజకార్యాలు కూడా చూడటం మానేశాడు. ఇలా 5 ఏళ్లు గడిచాయి. మంత్రులు మొదలుగాగల వారికి 2 విధాల బాధ కలిగింది. ఒక సంగతి, రాజుగారు రాజ్యభారం ఏమాత్రం మీద వేసుకోవటం లేదు. రెండవ సంగతి, 5 ఏళ్లుగా వారు సంసారం చేస్తున్నా వారికి సంతానం కలగలేదు. రాజ్యం దృష్ట్యా ఈ రెండూ చెడ్డవే. జ్యోతిష్కులు మంజరి జాతకం చూసి ఆమెకు సంతాన ప్రాప్తి లేదని చెప్పారు. మంత్రులు మంజరితో రహస్యంగా ఈ మాట చెప్పగా, తనకా సంగతి చిన్నతనంలోనే తెలుసునని, సింహాసనానికి వారసులు ఉండటం అవసరం గనక తన భర్తను మరొక భార్యను పెళ్లాడేటట్టు చేస్తానని మంజరి వాళ్లకు చెప్పింది. అయితే రాజు మంజరి సలహా వినలేదు. నేను మరొక భార్యను చేసుకుంటే మీ ఇద్దరి మధ్య సవతి పోరు ఏర్పడుతుంది. అది నేను సహించలేను. పిల్లలు లేరన్న బెంగ నాకేమీ లేదు. యోగ్యుడైన వాణ్ణి చూసి దత్తత చేసుకుంటే దేశానికి యువరాజు అంటూ ఏర్పడతాడు అన్నాడు రాజు. నేను నా సవతిని సొంత చెల్లెలల్లే చూసుకుంటాను, నా మాట నమ్మండి అన్నది మంజరి. నీ సంగతి సరే, కానీ ఆ వచ్చే సవతి నిన్ను సొంత అక్కలా చూసుకుంటుందని ఏమిటి? అందుచేత నువ్వు బతికుండగా నేను మరొక భార్యను చేసుకోవడం కల్లా అన్నాడు రాజు. భార్యే లోకంగా రాజు కాలం గడుపుతూ ఉండడం చూసి సేనాపతికి దుర్బుద్ధి పుట్టింది. ప్రజలకు రాజుకు ఎలాంటి సంబంధమూ లేదు. ప్రజల విశ్వాసానికి పాత్రుడైన యువరాజు కూడా లేడు. ఈ పరిస్థితిలో తాను రాజును పడదోస్తే రాజుకు సహాయం చేసేవారు ఎవ్వరూ ఉండరు. అందుచేత అతను రాజు కొలువులో ఉండే పెద్ద పెద్ద ఉద్యోగస్తులను అందరినీ మంచి చేసుకుని తన సైనికులతో రాజభవనాన్ని ఒకనాడు ముట్టడించాడు. రాజధాని అంతా రాత్రికి రాత్రే అల్లకల్లోలమైంది. రాజుగారి అంగరక్షకులు, నౌకర్లు హతులయ్యారు. సేనాధిపతికి అంతరంగికుడల్లే నటిస్తూ వచ్చిన ఒక ఉద్యోగి ముందుగా సమాచారం ఇవ్వటాన రాజు మాత్రం ప్రాణాలతో బయటపడి తన రాజ్యం అవతల ఉన్న అరణ్యంలోకి చేరుకున్నాడు. మంజరి ఏమైనది రాజుకు తెలియరాలేదు. ఆమె కూడా తన మిగిలిన అనుచరులతో పాటు రాజభవనంలో శత్రువుల చేత చంపబడి ఉంటుందని రాజు దుఃఖించాడు. ఆ దుఃఖం కాస్త ఉపశమించాక ఆయనకు జీవితం మీద, రాజ్యం మీద విరక్తి పుట్టింది. ఆయన అరణ్యంలోనే ఒక పర్ణశాల నిర్మించుకుని అందులో తాపసిలాగా ఉండసాగాడు. రాజు అనుకున్నట్టు మంజరి చావలేదు. ఆమె ఒక మగవేషం వేసుకుని గుర్రం ఎక్కి నిర్భయంగా అడవిలోకి వచ్చేసింది. చిన్నతనంలోనే జ్యోతిష్కులు తన జాతకం చూసి తనకు సంతాన యోగం లేదని చెప్పినప్పుడు ఆమె వివాహమే చేసుకోరాదని నిశ్చయించుకుని గుర్రపు సవారీ, కత్తి యుద్ధము, వేట మొదలైన పౌరుష విద్యలు నేర్చింది. ఇప్పుడు ఆమె అరణ్యంలో కూడా మగవేషంతోనే తిరుగుతూ వేటగాడి జీవితం గడుపుతూ తన భర్త గడిపే ఆశ్రమానికి దూరంగా ఉండి కనిపెట్టుతున్నది. ఆమె నివసించే కుటీరం కూడా ఆ దాపులోనే ఉన్నది. తన భర్తకు ఎలాగైనా తిరిగి రాజ్యప్రాప్తి కలిగించాలనే ఉద్దేశం తప్ప ఆమెకు మనసులో మరొక ఆలోచన లేదు. ఇలా ఉండగా ఒకనాడు ఆమెకు ఒక విచిత్రమైన అనుభవం జరిగింది. సాయంకాలం వేళ ఆమె అరణ్యంలో ఉన్న ఒక సరస్సు సమీపాన కూర్చుని ఉండగా నీటి నుంచి ఒక పెద్ద పాము ఈదుకుంటూ వచ్చింది. అది చాలా పెద్దగా ఉండటం చేత అలాంటి దాన్ని బతికి ఉండనివ్వరాదు అని అనుకుని మంజరి చప్పున ఖడ్గం దూసి దాని తల నరికింది. అలా నరకగానే దాని నొట్ట నుంచి ఒక పెద్ద నీలమణి పడిపోయింది. మణి పడిపోయిన మరుక్షణం పాము కళేబరం ఒక భీకరమైన రాక్షసుడి కళేబరంగా మారిపోయింది. ఈ మార్పు చూసి నిర్ఘాతపోయిన మంజరి ఆ నీలమణిని నోట పెట్టుకున్నందువల్లనే ఆ రాక్షసుడికి పాము రూపం వచ్చిందా అన్న అనుమానం కలిగింది. ఆమె వెంటనే దాన్ని పరీక్షించామని ఆ మణిని నీటిలో కడిగి ఆ మణిని తన నోటిలో పెట్టుకుంది. అంతే, తాను కూడా పాముగా మారిపోయింది. రాక్షసుడి నివాసం కొలను లోపల ఎక్కడో ఉండి ఉండాలి. అది తెలుసుకుందామని ఆమె పాము రూపంలో నీటిలో ప్రవేశించింది. మంజరి నీటి అడుగున చాలాసేపు తిరిగిన మీదట ఒక ద్వారం లాంటిది కనిపించింది. అందులో ఉన్న కంతగుండా ఆమె దూరి అవతలకి వెళ్ళింది. అవతల మెట్లు ఉన్నాయి. మెట్లకి పైకి వచ్చేసరికి నీటి మంటానికి ఎగువగా మరొక ద్వారం ఉన్నది. ఆ ద్వారంలో కూడా ఒక కంత ఉన్నది. ఈ కంతలు రాక్షసుడు ఏర్పాటు చేసుకున్నవే. మంజరి ఆ కంతలో దూరి లోపలికి వెళ్ళింది. అక్కడ ఒక విశాలమైన గది ఉన్నది. అందులో ఒక అందమైన అమ్మాయి కూర్చుని ఉన్నది. ఆమె ఆ పామును చూస్తూనే వణికిపోతూ లేచి నిలబడి భయభ్రాంతురాలైనట్టు కనిపించింది.
వెంటనే మంజరి తన నోటి నుంచి నీలమణిని జారవిడిచి తన మామూలు రూపం ధరించి, భయపడకమ్మా, నన్ను చూసి రాక్షసుడు అనుకున్నట్టున్నావు. నేను ఆ రాక్షసుని ఇంతకు ముందే చంపేశాను. నువ్వెవరు? ఇక్కడ ఎందుకున్నావు? నా వల్ల నీకేమైనా ఉపకారం కావాలా అని బుజ్జగిస్తూ అడిగింది. నేను వజ్రగిరి రాజు కూతుర్ని. నా పేరు సౌదామిని. నన్ను నిన్ననే ఈ రాక్షసుడు ఎత్తుకొచ్చి ఇక్కడ బంధించాడు. 3 రోజుల లోపల నేను తనకు భార్య కాకపోతే నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. నన్ను ఎలాగైనా మా ఇంటికి చేరిస్తే నీ మేలు ఈ జన్మలో మరచిపోను అన్నది ఆమె. ఇంక నీకు ఆ రాక్షసుడి భయం లేదని చెప్పాను కదా. ఈ కారాగృహం నుంచి నేనే స్వయంగా నిన్ను బయటికి చేరుస్తాను. ఆ తర్వాత నువ్వు మీ తండ్రి ఇంటికి చేరే ఉపాయం గురించి ఆలోచించవచ్చు అన్నది మంజరి. ఆమె తిరిగి నీలమణిని నోట పెట్టుకుని పాము రూపంలో బయటికి వెళ్ళి కంతలో నుంచి నీలమణిని సౌదామినికి అందించింది. దాని సహాయంతో సౌదామిని పాము రూపం ధరించి బయటికి వచ్చి మెట్ల మీద తన కోసం వేచి ఉన్న మంజరిని కలుసుకున్నది. కొలను అడుగున ఉన్న కంత నుంచి కూడా వాళ్ళిద్దరూ ఇలాగే దూరారు. ఆ తర్వాత ఇద్దరూ ఈదుకుంటూ కొలను బయటికి తమ రూపాలతోనే వచ్చారు. అప్పటికి అర్ధరాత్రి దాటింది. మంజరి తిరిగి పురుషవేషం ధరించి, నిన్నిప్పుడు ఒక మహనీయుడు ఆశ్రమం దాకా తీసుకుపోతాను. నా సంగతి నువ్వు ఆయనకు ఏ విధంగానూ చెప్పకూడదు. నిన్ను నీ పుట్టింటికి చేర్చమని, మిగతా సంగతులు ఏవి అడగవద్దని ఆయనను కోరు. మనం మళ్ళీ తొందరలోనే కలుసుకుంటాం అని సౌదామినికి చెప్పింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ రాజు ఉండే పర్ణశాల దాకా నడిచి వెళ్ళారు. అక్కడ నుంచి మంజరి సౌదామిని వద్ద సెలవు పుచ్చుకుని తన కుటీరానికి వెళ్ళిపోయింది. సౌదామిని తలుపు తట్టగానే రాజు లేచి వచ్చి తలుపు తెరిచాడు. ఎవరో ఎరగని అమ్మాయిని చూసి ఆశ్చర్యపడి ఏం కావాలి అని అడిగాడు. అటువంటి చోట ఆశ్రమవాసం చేసేవాడు వృద్ధుడే ఉంటాడు అని అనుకున్న సౌదామిని అతను యువకుడు కావటం చూసి సిగ్గుపడుతూ తల వంచుకుని, నేను వజ్రగిరి రాజకుమార్తెను, దయచేసి నన్ను మా తండ్రి ఇంట దిగబెట్టగలరా అని అడిగింది. రాజు ఆమెను ఏ ప్రశ్న అడగలేదు. చివరకు ఆమె పేరు కూడా అడిగేందుకు ప్రయత్నించలేదు. ఒక చిన్న బ్రేక్ అండి. ఈ కథను విన్న తర్వాత నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు కామెంట్లో తప్పక తెలపండి. చాలామంది కామెంట్లు పెట్టడం లేదు, లైక్ కూడా చేయటం లేదండి. అది చేస్తే మీరు మాకు అది ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా కథలకు వెళ్దామా? అతను అప్పటికప్పుడే ప్రయాణానికి సిద్ధమై తన గుర్రం మీదనే ఆమెను కూడా ఎక్కించుకుని మర్నాడు జాము పొద్దుగేసరికల్లా వజ్రగిరి చేరుకున్నారు. తన కుమార్తె తిరిగి దొరికినందుకు వజ్రగిరి రాజు చాలా ఆనందం చెందాడు. ఆయన వర్ధమానుడి పేరు వినగానే, మిమ్మల్ని మీ సేనాధిపతి మోసగించాడని విన్నాను. మీరు అరణ్యంలో ఆశ్రమవాసం చేసుకుంటున్నట్టు అమ్మాయి చెప్పింది. మీకంత దురవస్థ దేనికి? మా బొడ్డి వాళ్ళని తోడు వచ్చి మీ రాజ్యం మీకు ఇప్పించలేకపోయామా అన్నాడు. వర్ధమానుడు నిస్పృహగా, నేను నా రాజ్యం గురించి ఏనాడో పట్టించుకోలేదు. నా ప్రజలకు కూడా నాతో పని లేదు. ప్రజల సమ్మతి లేకుండా సేనాధిపతి నాకు అలా ద్రోహం చేసి ఉండడు. నాకు ప్రాణం కన్నా ఎక్కువైనా నా భార్య చనిపోయింది. నాకిప్పుడు ప్రపంచంలో కోరదగినది ఏదీ లేదు అన్నాడు. మీకు ప్రపంచంలో ఎవరూ లేరనుకోవటం పొరపాటు. మా సౌదామినికి మిమ్మల్ని ఆశ్రయించమని ఒక వ్యక్తి చెప్పినట్లు విన్నాను. ఆ వ్యక్తికి మీపైన ఎంతో భక్తి అని మా అమ్మాయి చెబుతున్నది. ఆ మాటకు వస్తే మా సౌదామినే మిమ్మల్ని ఎంతో ఆదరంతో చూస్తున్నది. తాను మీ సహాయం కోరినదే తడవుగా ఒక్క ప్రశ్న అయినా వేయకుండా వెంటనే బయలుదేరి వచ్చారట. అలాంటి వాళ్ళు ప్రపంచంలో నిజంగా ఉండరు. నిన్న 30 ఏళ్ళైనా లేని మీకు వైరాగ్యం ఏమీ ఉచితంగా లేదు. జరిగిందేదో జరిగింది. మీరు మా సౌదామిని పెళ్ళాడి మా చిన్న రాజ్యాన్ని ఏలుకోండి. మీరు చేసిన మేలుకు ఇదే నేను చేయగల ప్రత్యుపకారం అన్నాడు వజ్రగిరి రాజు. వజ్రగిరి రాజు ఔదార్యంతో వర్ధమానుడి మనసు కాస్త మెత్తబడింది. అతను కొంత వ్యవధి అడిగి చివరకు సౌదామిని చూపే ప్రేమకు లొంగిపోయి ఆమెను పెళ్లాడాడు. ఇక్కడ అరణ్యంలో మంజరి తన భర్త సౌదామినితో సహా గుర్రమ్మకి బయలుదేరేదాకా మాటున ఉండి ఆ తర్వాత తాను కూడా తన దేశానికి తిరిగి వెళ్ళిపోయింది. ఆమె నీలమణి సహాయంతో రాత్రిపూట సంచరిస్తూ నగరంలోని పరిస్థితి అంతా తెలుసుకున్నది. సేనాధిపతి ప్రజలను ఉద్ధరించడానికి రాజైనవాడు కాదు. అందుచేత రాజవైభవాలలో ఓలలాడుతూ ప్రజలను పీడిస్తూ అడ్డమైన అత్యాచారాలు చేస్తున్నాడు. ఇది తెలుసుకున్న మంజరి మంత్రి వద్దకు, ఇతర ఉన్నతోద్యోగుల వద్దకు వెళ్ళి తాను ఫలానా అని తెలుపుకుని తన భర్త వజ్రగిరిలో ఉన్నట్టుగా చెప్పింది. వెంటనే మంత్రి వజ్రగిరికి ఒక దూతను పంపి వర్ధమానుడు కొద్ది సేనతో రహస్యంగా అర్ధరాత్రి వేళ వచ్చి రాజమందిరాన్ని ప్రవేశించి ఏర్పాట్లు చేశాడు. వర్ధమానుడు కొద్దిమంది అనుచరులతో బయలుదేరి తన రాజధాని నగరం చేరాడు.
ఒకనాటి అపరాత్రి సేనాధిపతి అతని ముఖ్య అనుచరులు తాగితందనాలాడే సమయంలో మంత్రి ఇచ్చిన సంకేతాన్ని అందుకుని సైనికులు వాళ్ళని చుట్టుముట్టి కారాగృహంలో ఉంచారు. మర్నాడు వర్ధమానుడు రాజ్యసభకు వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు. సభికులు మొదట నిర్ఘాంతపోయి తర్వాత ఎంతో సంతోషించారు. రాజద్రోహుల విచారణ జరిగింది. అందరికీ ఉరిశిక్ష పడింది. నగరవాసులు 3 రోజుల పాటు ఉత్సవం చేసుకున్నారు. తమ రాజుగారు మరొక భార్యను చేసుకున్నాడని, ఆమెకు త్వరలో సంతానం కలుగుతున్నదని తెలిసి ప్రజలు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. అటు తర్వాత వర్ధమానుడు ప్రజాపరిపాలనలో ఆసక్తి చూపుతూ 2 భార్యలతోనూ కాపురం చేస్తూ కాలక్రమ 2 దేశాలకు రాజై చాలా కాలం సుఖంగా జీవించాడు. కథ సమాప్తం.